సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలకు రాబోతున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోనున్నారు. రేపు మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు. స్వామివారి దర్శన అనంతరం సీఎం చంద్రబాబు స్వయంగా అన్నప్రసాద వితరణ చేయనున్నారు. శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు ఆయన అన్నప్రసాదాలను వడ్డించనున్నారు. ఒకరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు 44 లక్షలను టీటీడీకి విరాళంగా ఇవ్వనున్నారు ఆయన. సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు తిరుమలకు వెళ్లబోతున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోబోతున్నారు. రేపు మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా అక్కడికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి వర్మ ద్వారా. వర్మ, మనం చూసుకోవచ్చు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాద వితరణ కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశా. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా ఈ రోజు రాత్రి తిరుమలకు చేరుకుంటారు. ఈ రోజు రాత్రి 9:30 గంటల ప్రాంతంలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ఆయన అనంతరం నేరుగా ఘాట్ రోడ్ లో రోడ్డు మార్గం గుండా తిరుమల చేరుకుంటారు. అనంతరం రేపు మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని అనంతరం అన్నదాన సత్రంలో తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నదానం కోసం ఒకరోజు విరాళాన్ని ఇప్పటికే అందించనున్నారు. ఈ సందర్భంగా జరిగే అన్నదాన కార్యక్రమంలో కూడా చంద్రబాబు స్వయంగా పాల్గొంటారు. కుటుంబ సమేతంగా అక్కడ భక్తులకు కూడా స్వయంగా ముఖ్యమంత్రితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా వడ్డించనున్నారు. ఇక నారా దేవాంశు పుట్టిన తర్వాత మొదటి సంవత్సరం అన్నప్రాసన సందర్భంగా మొట్టమొదటిసారిగా చంద్రబాబు టిటిడి అన్నదాన కార్యక్రమానికి విరాళాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా దేవాంశు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రతి ఏటా కూడా అన్నదానానికి ఒక్కరోజు విరాళాన్ని అందిస్తూ వస్తున్నారు. మొత్తం 44 లక్షల రూపాయలు ప్రతి ఏటా ముఖ్యమంత్రి టిటిడికి అందజేస్తున్నారు. ఈ విధంగా 44 లక్షలు ఒక రోజు ఇస్తే అంటే ఆ రోజు మొత్తం కూడా ఆ దాత పేరు మీద టిటిడి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది. దీన్ని చంద్రబాబు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఆయన ఈ అన్నదానానికి తన వంతు చొప్పున విరాళాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి రాక సందర్భంగా తిరుపతి తిరుమలలో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు రాత్రి ఏదైతే తిరుపతి విమానాశ్రయం చేరుకొని నేరుగా ఆయన తిరుమలకు వస్తారు. దారి పొడవునా కూడా దాన్ని తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులతో పాటు మంత్రి నారా లోకేష్ దంపతులు, బాలకృష్ణ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులంతా కూడా రేపు తిరుమలకి చేరుకొని స్వామివారిని దర్శించుకున్న అనంతరం అన్నదాన సత్రానికి వెళ్లి అక్కడ భక్తులకు వడ్డించిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. ఆశా. రైట్ వర్మ, థాంక్స్ ఫర్ ద అప్డేట్.